సో ఈ నక్సలిజం అనేది మొట్టమొదటిగా భారత చరిత్రలో తీసుకుంటే వెస్ట్ బెంగాల్లో 1967 70 మధ్యలో ఎక్కడ పుట్టిందన్నట్టుగా కొన్ని వార్తలు ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా మారిన ఈ మావోయిజం ప్రభావం ఏంటంటే మొదట ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం జిల్లా అడవుల్లో పుట్టిందని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు కథలుగా. అఫ్ కోర్స్ అది పుట్టిన తర్వాత తెలంగాణలో అణచివేత ఎక్కువగా గురి కావడం వల్ల నవాబుల పరిపాలన ఎక్కువ అవడం, దొరలు పటేళ్లు రకరకాలుగా అప్పట్లో ఉండేవాళ్ళు కొంతమంది భూస్వాములు ఈ అణచివేత కారణం వల్ల ఇక్కడ ఎక్కువ ప్రాబల్యం పొందింది. అక్కడ శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక 3 వ్యక్తుల పేర్లు చెప్తారు ఈ మావోయిజం బీజం పడడానికి. ప్రధానంగా ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే ఒక యాక్టివిస్టు, అలాగే ఒక ఇంకో వేరొక ఉపాధ్యాయులు అంటే వెంపటపు సత్యనారాయణ గారు, అలాగే ఆదిపట్ల కైలాసం గారు, ఇంకా 3వ వ్యక్తి సుబ్బారావు పాణిగ్రాహి. వీళ్ళు 3 కూడా మొదటిసారిగా మావోయిజం భావజాలంతో ముందుకొచ్చి ఆ అణగారిన వర్గాల కోసం పాటుపడ్డారు, ఫైట్ చేశారు. అంటే వీళ్ళు 3 కూడా, వీళ్ళలో 3లో 2 అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చూడండి, చాలా మంది ఆ అట్టడిగ వర్ణాలు వారు ఈ విధంగా వస్తారనుకునేది కాదు. అంటే ఒకప్పుడు అలా ఉండేది. అట్టడిగిన ఆ అణగారిన వర్గాల కోసం ఫైట్ చేసే ఇది తర్వాత కొత్త పొంతలు తొక్కింది. రాజ్యాధికారము కానీ, లేదంటే సంపద తీసుకోవాలని కానీ, లేదంటే కొన్ని రకాల పనులు చేయించుకోవడానికి సంపదతో పాటు అధికారం ఉంటేనే జరుగుతుంది.